food adulteration surveillance. ఏలూరు జిల్లాలో ఈ నెల 24న భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ముసునూరు మండలంలో ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్తో కలిసి ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు నిర్ణీత స్టాపుల్లోనే ఆపాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే పెనాల్టీలు విధించాలని సిబ్బందిని ఆదేశించారు. నూజివీడు ప్రాంతంలో దొంగతనాలు, ఇతర నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీస్ స్టేషన్ల తనిఖీలపై దృష్టి పెట్టామన్నారు. విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలు, నకిలీ విత్తనాల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ గారి పర్యటన ముస్నూరులో ఉంది 24వ తేదీ. దాని గురించి పర్యటన ఏర్పాట్లు చేయడానికి ఈరోజు కలెక్టర్ గారితో ఐజీ గారితో కూడా వచ్చి మనము ఆ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. రూట్స్ అన్ని విచారించడం జరిగింది. దాంతో పాటుగా ఇప్పుడు సర్కిల్లో ఏం జరుగుతుంది, నూజివీడు టౌన్ ట్రాఫిక్ పరిస్థితులు ఏంటి, కేసెస్ ఏంటి, ఒకసారి డిస్కషన్ కోసం ఇక్కడ సర్కిల్ విజిట్ చేయడం జరిగింది. వేరియస్ పోలీస్ అసెట్స్ ఉన్నాయి, పోలీస్ క్వార్టర్స్ అవి కూడా విజిట్ చేస్తాము. తర్వాత ఒక స్టేషన్ విజిట్ కూడా చేయడానికి చట్రాయి వెళ్తాము. అన్నీ బాగానే ఉన్నాయి, మీరే చెప్తున్నారు బాగున్నాయని. ఇంకా ఎంత బాగున్నాయి, ఇంకా స్కోప్ ఉంటుంది చాలా మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఆ ఇంప్రూవ్మెంట్ కొరకు వాళ్ళకి మేము సూచనలు ఇస్తాము. మా టీం కూడా బాగుంది. ఇంకా దొంగతనం జరిగినాక పట్టుకోవడం కాకుండా జరగకుండా ఎలా చూసుకోవాలి, ఆ బ్యాడ్ క్యారెక్టర్స్, ముఖ్యంగా మనకు బార్డర్ ఉంది, వేరే జిల్లాతో బార్డర్ ఉంది, వేరే స్టేట్తో బార్డర్ ఉంది. అక్కడి నుంచి ఈ దొంగలు రాకుండా వచ్చిన వాళ్ళని గుర్తించడం. ప్రజలకు కూడా ఇంకో విజ్ఞప్తి ఏమంటే సీసీటీవీలు విరివిగా ఏర్పాటు చేసుకోండి. చాలాసార్లు మనం గుళ్ళు కడతాం, విగ్రహాలు కడతాం, ఇంట్లో బంగారం పెట్టుకుంటూ ఉంటాం, కానీ చాలా 5,000 6,000కి ఒక సీసీటీవీ కోసం ఆలోచన చేస్తాం. అట్లా చేయకుండా సీసీటీవీలు పెట్టుకోండి.